మేము మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లేదు, లైక్ చేయమని కూడా అడగట్లేదు. కేవలం మీ నక్షత్రం ఏంటి, రాశి ఏంటి కింద కామెంట్ చేయండి. విజయదశమి వచ్చేస్తుంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ దుర్గామాతని ఆరాధిస్తారు. అయితే దుర్గామాత అనుగ్రహంతో 5 రాశుల వారికి అనేక ప్రయోజనాలు కలుగబోతున్నాయి. ఏ పని చేసినా కలిసి రావడమే కాకుండా ఆర్థికంగా అద్భుతంగా ఉండబోతోంది. ఇంతకీ ఆ రాశులు ఏవి? వృషభ రాశి. వృషభ రాశి వారికి దసరా అదృష్టాన్ని తీసుకొస్తుందనే చెప్పాలి. ఈ సమయంలో ఈ రాశి వారు దుర్గామాతను పూజించడం లేదా ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఏ పని చేసినా కలిసి వస్తుందని చెప్తున్నారు పండితులు. ఇంటా బయట సానుకూల వాతావరణం కూడా ఏర్పడుతుంది. మిథున రాశి. మిథున రాశి వారికి నవరాత్రి రోజులు చాలా అద్భుతంగా గడుస్తాయి. వీరు తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. చాలా రోజుల నుంచి ఎవరైతే కుటుంబంలో కలిసి తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నారో వారి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అంతేకాకుండా వ్యాపారస్తులకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. తులారాశి. తులారాశి వారికి నెల మొత్తం కూడా అద్భుతంగా ఉండబోతోంది. వీరు ఏ పని చేపట్టినా అందులో సక్సెస్ గ్యారంటీ. తులారాశి వారి నూతన గృహాల నిర్మాణానికి కళ నెరవేరుతుంది. ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. అంటే తులారాశి వాళ్ళు ఏ ఆదాయం ఈ ఈ పర్టికులర్ ఆదాయ మార్గం నుంచి కూడా డబ్బులు వస్తాయా అని షాక్ అయ్యేంతగా రకరకాల ఆదాయ మార్గాలు రాబోతున్నాయి తులారాశి వాళ్ళకి. ఇన్నాళ్ళు ఉన్న అప్పులు కంప్లీట్గా క్లియర్ కట్గా తీరిపోబోతున్నాయి తులారాశి వాళ్ళకి. సింహరాశి. సింహరాశి వారికి ఒక్కసారిగా ఖర్చులు పెరుగుతాయి, కానీ కొత్త కొత్త మార్గాల ద్వారా ఆదాయం వచ్చి చేరుతుంది. విందు విహారయాత్రలకు ఇది మంచి సమయం. కుటుంబంలోని శుభకార్యాలు నిర్వహించే ఛాన్స్ ఉంది. ఈ రాశివారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారికి దేవీ నవరాత్రి రోజులు చాలా మంచిగా జరుగుతాయనే చెప్పాలి. కుంభరాశి. కుంభరాశి వారికి దసరా అనేక ప్రయోజనాలు తీసుకొస్తుంది. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది. ఏ పని చేసినా ఖచ్చితంగా కలిసి వస్తుంది. వ్యాపారులకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, కళారంగంలో ఉన్నవారికి కూడా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ రాశి వారికి. మరోపక్క రవి, శనులు తండ్రి కుమారులు. ఈ 2 గ్రహాలు కలిసినా పరస్పరం చూసుకున్నా మంచిది కాదని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. కొన్ని రాశులకు మాత్రం ఈ 2 గ్రహాల యుతి, పరస్పర దృష్టి రాజయోగాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ నెల అంటే సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 16 వరకు రవి కన్యా రాశిలోకి సంచారం ప్రారంభించడం వల్ల వృషభ రాశికి రవి శనుల పరస్పర దృష్టి వల్ల కహాళ యోగం అనే అరుదైన యోగం కలిగింది. దీనివల్ల తప్పకుండా అధికార యోగం, వాహన యోగం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఎటువంటి సమస్యలున్నా తొలగిపోయి అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది. రహస్య శత్రువుల నుంచి విముక్తి కల్పిస్తుంది. అనేక విధాలుగా రాబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. రాజకీయాల్లో అందలాలు ఎక్కుతారు. కర్కాటక రాశి. ఈ రాశికి తృతీయ భాగ్యస్థానాల్లో సంచారం చేస్తున్న రవి శనుల వల్ల మంచి రోజులు రాబోతున్నాయి. కొద్ది ప్రయత్నంలోనే ఆర్థికంగా అత్యధిక లాభాలు పొందుతారు. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. అనేక విధాలుగా ఆదాయం ఉంటుంది. ఉద్యోగంలో హోదాపరంగా, జీతభత్యాల పరంగా అనుకున్నవి సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు బాగా విస్తరించే పరిస్థితి ఉంది.